హాయ్ వేర్స్, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ పోసాని కృష్ణమురళి గారు నిన్నను అంటే 22 మార్చి నెలలోని ఆయన జైలు నుంచి బెయిల్ మీద విడుదలవ్వడం జరిగింది. ఆయన దాదాపు 4 పోలీస్ స్టేషన్లో ఆయన్ని పీటీ వారెంట్ల మీద తిప్పడం జరిగింది. ఈ 4 పోలీస్ స్టేషన్ల నుంచి కోర్టు నుంచి ఆయన బెయిల్ తెచ్చుకొని మొత్తానికి బయటికి విడుదలవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కోర్టు వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. ఏమిటా కండిషన్స్ అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు గురించి ప్రెస్ ముందు మాట్లాడకూడదు, విదేశాలకు వెళ్ళకూడదు, 2 లక్షల రూపాయల పూచీకత్తుతో కొంతమంది జామీన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అంటే షూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, వారంలో 2 రోజులు గుంటూరు సిఐడి ఆఫీస్కి వచ్చి ఆయన ఆ 2 రోజులు 10 గంటల నుంచి 12 గంటల మధ్య సంతకం చేసి వెళ్ళాలి. ఇలా ఒక 4 వారాల పాటు చెయ్యాలి. ఈ కండిషన్స్ మీద కోర్టు వారు శ్రీ పోసాని కృష్ణమురళి గారికి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం గురించి చర్చించుకుందాం. అసలు పోసాని కృష్ణమురళి గారు ఏ కేసు మీద అరెస్ట్ అయ్యారంటే, శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, శ్రీ లోకేష్ గారిని తదితరుల్ని అసభ్య పదజాలంతో ప్రెస్ మీట్లోని మీడియా ముందు చాలా అసభ్యకరంగా వాళ్ళ మీద కామెంట్లు చేశారని చెప్పి దాని మీద పెట్టిన కేసుల మీద ఈయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకుందాం. జనరల్గా మనం ఏ పనైనా ఏదో ఒక లాభం ఉంటేనే చేస్తాం, ఊరికే ఏ పని చెయ్యం కదా. ఇప్పుడు ఆయన వారి మీద అసభ్య పదజాలంతో తిట్టడం వల్ల ఆయనకి ఏమైనా ఉపయోగం వచ్చిందా? కొన్ని వైఎస్ఆర్సీపీకి ఏమైనా 10 ఓట్లు ఎక్స్ట్రా పడతాయా? పడవ సరికదా. ఇలాంటి మాటలు మాట్లాడినందుకు పడే ఓట్లు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. మరి దేనికోసం ఆయన ఈ తిట్లు ఇవన్నీ చేయడం జరిగింది? దేనికోసం అంటే, ఎవరో ఎక్కడో ఇలాంటి వారిది ఒకరిని తిట్టడం, ఒకరిని కొట్టడం చూసి ఆనందపడే శాడిస్టు కొంతమంది ఉంటారు. దాదాపు ఒక 5-10% మంది అట్లాంటి మనుషులు అక్కడక్కడ మనకు తగులుతారు. ఇప్పుడు ఎవరినో తిడితే ఆనందపడేవాడి కోసం మీరు మీ జీవితాన్ని ఇట్లా జైలు పాలు తీసుకొని కేసుల వరకు తెచ్చుకొని దీనివల్ల మీరు ఉపయోగపడింది ఏంటి? ఇకనైనా సరే మీరు ఏ పార్టీలో ఉన్నా రాజకీయాలు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ విధి విధానాల మీద, ఆ పార్టీలో జరుగుతున్న ఏమైనా అవినీతి ఏమైనా జరిగితే వాటి మీద, వాటి పరిస్థితుల గురించి మీరు ఏ విమర్శలు చేసినా అది ప్రజలు కూడా ఒక పాజిటివ్గా తీసుకుంటారు. అంతేగాని ఊరికే ఇంటి ఉన్న ఆడవాళ్ళ మీద ఎవరి మీద పడితే వాళ్ళ మీద అసభ్య పదజాలంతో మాట్లాడడం వల్ల మీకు ఆ స్క్రిప్ట్ ఇచ్చిన వాడు ఆనందపడతాడేమో కానీ దానివల్ల మీకు వచ్చే ఉపయోగం లేదు, మీ పార్టీకి వచ్చే ఉపయోగం లేదు. మీరు ఇండైరెక్ట్గా పార్టీకి ఒక విధమైన వ్యతిరేక భావం ప్రజల్లో కలగజేశారు. అంతే తప్ప దీనివల్ల మీకు ఏ విధమైన ఉపయోగం జరగలేదు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అవ్వచ్చు, కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే ఇలాంటి అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం వల్ల ఒక్క ఓటు కూడా ఎక్స్ట్రా రాదు కదా. ఉన్న ఓట్లు కూడా న్యూట్రల్ వర్గాల నుంచి దూరం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రెస్ మీట్లోకి వచ్చేటప్పుడు మన హుందాగా మనం చేయాల్సిన విమర్శల్ని ఆ విమర్శల వరకే మనం కన్ఫైన్ ఉండాలి తప్ప ఊరికే ఏది పడితే నోటికి వచ్చినట్టు మనం మాట్లాడకూడదు. దానివల్ల ఈరోజు ఈ స్టేజ్లోని ఈ ఏజ్లోని శ్రీ కృష్ణమురళి గారు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. కాబట్టి ఎక్కడైనా సరే ఆయన చెప్పినట్టు రాజకీయాలు వదిలేస్తారా, లేదంటే రాజకీయాల్లో ఉంటూ ఒక మంచి వేలో ఆయన వెళ్తారా అనేది ముందు చూడాలి. హాయ్, ఇంతవరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో ఏమైనా తప్పులు జరిగితే, కంటెంట్లో ఏమైనా సరే మీరు సాటిస్ఫాక్షన్ లేకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పనిసరిగా వీలైనంత వరకు మంచి వీడియోలను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.